దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని వల్లరా బాగున్నారా? మనం అందరం దేవుని యొక్క దయలో బాగున్నాం. దేవుని యొక్క కృపలో మరి క్షేమాన్ని కలిగి ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ధ్యానిస్తున్నాం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవాలి. దేవుని మాటలు మన యొక్కకు వచ్చినప్పుడు, దేవుని గురించిన మార్పు మన యొక్కకు వచ్చినప్పుడు, దేవుని యొక్క ఉనికిని మనము గుర్తుపట్టి దేవుని యొక్క అడుగుజాడల్లో నడుచుట అది ఎంత గొప్ప ఆశీర్వాదమైనది. అట్టి వ్యక్తి ద్వారా ఆ కుటుంబం దీవించబడాలి. ఆ వ్యక్తి దీవించబడటం మాత్రం కాక ఆ వ్యక్తి యొక్క పరిధి దీవించబడుతుంది. ఆ వ్యక్తి యొక్క సమాజం ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరి నోవాహు జీవిత చరిత్రను మనం ఆలోచిస్తే ఆదికాండం 6వ అధ్యాయంలో ఉంటుంది. మరి నోవాహు ఆ తరంలో ప్రజలు భయంకరమైన మనస్తత్వం కలిగి దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉండి మరి ఎంతగానో వారు విచ్చలవిడితనాన్ని జీవిస్తున్న కాలంలో నోవాహు దేవుని యొక్క దయను పొందుకునేవాడుగా, దేవుని యొక్క కృపను పొందుకునేవాడుగా, ఆ తరంలో నిందారహితుడుగా ఉన్నట్లుగా దేవుని యొక్క లేఖనాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వల్లరా అట్టి ఆ ప్రజల మీదకి దేవుని యొక్క కోపం దిగి వచ్చిన, దేవుని యొక్క ఉగ్రత దిగి వచ్చిన, ప్రజలందరినీ నశింప చేయాలని దేవుని యొక్క ఉగ్రత దిగి వచ్చినప్పుడు అందరితో పాటు అతని కుటుంబాన్ని నశింప చేయలేదు. కానీ నీ కొరకు ఒక ఓడను తయారు చేసుకోలేదు, నీ కుటుంబం కొరకు ఓడను కట్టు అని చెప్పి దేవుని యొక్క మాటలు నోవాహు దగ్గరకు వచ్చినప్పుడు నోవాహు ఎంతో శ్రద్ధాభక్తి కలిగిన వాడు దేవుడు చెప్పిన ప్రకారం వాడను, దేవుడు ఇచ్చిన కొలతల ప్రకారం వాడను సిద్ధం చేయటం ప్రారంభించాడు. అదేమన్నా ఒక రోజుతో అయిపోయిందా, ఒక నెలతో అయిపోయిందా? కాలేదు, ఒక సుదీర్ఘమైన కాలం పట్టింది. అయినప్పటికీ దేవుడు మాట్లాడిన మాట సత్యము కనుక ఆ మాటల నిమిత్తమై నిబద్ధత కలిగి ఉన్నాడు కనుక, దేవుని యొక్క శ్రద్ధ కలిగి ఉన్నాడు కనుక ఆ రీతిగా తయారు చేసి ఉన్నాడు ఓడను. ఆ రీతిగా ఓడను తయారు చేసి తన కుటుంబాన్ని రక్షించుకుని ఉన్నాడు. దేవుని బిడ్డ, దేవుని మాటలు విని నీ కుటుంబంతో నీకు మాదిరికరంగా ఉంటున్నావా? నీ కుటుంబాన్ని నీకు కట్టుకున్నావా?